ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. దేవుని కృప గురించి వాక్యాలు చదివినప్పుడు మన హృదయంలో తెలియని సంతోషం, సమాధానం, అలాగే ఒక స్థిరమైన ఆశ పుట్టుకొస్తుంది. ఎంత కష్టమైనా ఆయన మంచితనమును మర్చిపోకుండా స్తుతించమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు వాగ్దానం మనకు ఆయన కృప ఎంత అపారమో గుర్తు చేస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం వాక్యం ఇలా ఉంది: యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును అని. ఈ వాక్యము ఇశ్రాయేలు ప్రజలు నిరాశకు మధ్య ఒక గొప్ప ఆశను ప్రకటిస్తుంది. ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో యెరూషలేము శూన్యమై నిర్జీవమైపోయింది. అయినా దేవుడు చెప్పాడు, ఈ స్థలంలో మళ్ళీ ఆనందం, సంతోషం మరియు స్తుతి స్వరములు వినబడతాయి అని. ఈ వాక్యంలో ఇలా ఉంది: యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని. ఇది ఒక సత్యం. ఆయన కృపకు అంతు లేదు, అది శాశ్వతమైనది కూడా. ఇవే మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. పరిస్థితులు ఎంత భయంకరమైన దేవుడు తిరిగి మనలో ఆశను, ఉల్లాసాన్ని ఇస్తాడు అని. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఏలియా కర్మేలు కొండపై విజయం పొందిన తర్వాత ఆయన భయంతో ఏకాంతానికి పారిపోయాడు. మనసులో ఒక నిరాశ, నిస్పృహతో ఉంది. కానీ దేవుడు తన దూతను పంపి అతన్ని బలపరిచాడు, ఆత్మను నూతనంగా ఉత్సాహపరిచాడు. ఏలియాకు తిరిగి ధైర్యం ఇచ్చి మళ్ళీ పనిచేసేందుకు సిద్ధం చేశాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితంలోనికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని కృపను విశ్వసిస్తూ ఉండాలి. మన హృదయంలో ధైర్యాన్ని, దృఢత్వాన్ని ఉంచుకోవాలి. రెండవదిగా నిరాశలోనూ ఆయన మంచితనాన్ని స్మరించుకోవాలి. మూడవదిగా సంతోషానికి ముందు కూడా స్తుతి గీతాలు అర్పించాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీవు మంచివాడవని, నీ కృప ఎప్పటికీ నిలుస్తుందని ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాకు తెలిపినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితంలో నీ ఉజ్వల కృపను అనుభవించే విధంగా మా విశ్వాసాన్ని బలపరచుము. మా పరిస్థితులు ఎంత కష్టకరమైనా నిన్ను స్తుతించేందుకు మాకు మనసిమ్ము. మా హృదయాల నుండి సంతాపాన్ని తొలగించి నిత్య ఆనందం, స్తోత్ర గీతాలు ఉంచేటట్టు మా హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.